హలో అండి, వెల్కమ్ టు భీమరామస్ FA4 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్స్, రిఫ్లెక్షన్స్, ప్రాజెక్ట్స్ ఫర్ క్లాసెస్ 6 to 10. మళ్ళీ ప్రతిదీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. వండర్ఫుల్గా ఉంటుంది. సూపర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఉన్న వాటన్నిటికీ PDF కావాలి అంటే మా నెంబర్కి వాట్సాప్ చేయండి. మావి లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ బ్యాచెస్ రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటాయి. ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ స్పోకెన్ ఇంగ్లీష్లో టెన్సెస్ అని, వాయిస్ అని, స్పీచ్ అని ఇబ్బంది పెట్టకుండా బేసిక్స్తో చిన్న చిన్న వర్డ్స్తో స్టార్ట్ చేసుకొని చిన్న చిన్న సెంటెన్సెస్ దగ్గరికి తీసుకెళ్ళి వాటిని డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా యూస్ చేయాలి అన్నది నేర్పిస్తూ ఉంటాం. ఎక్కువగా ఇక్కడ సెంటెన్స్ ఫార్మేషన్ మీద ఫోకస్ ఎక్కువగా పెడతాం. టెన్సెస్ గిన్సెస్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయమండి. లెవెల్ వైజ్గా డివైడ్ చేస్తాం. సో మళ్ళీ మా బ్యాచ్ త్వరలో స్టార్ట్ కానుంది. 1 or 2 డేస్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అదేవిధంగా మీకు కావాల్సిన గ్రామర్ టాపిక్ మీద కూడా మా క్లాస్ని బుక్ చేసుకోండి లైవ్గా. చాలామంది మళ్ళీ చాలా టాపిక్స్ మాతో ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎన్నో రోజుల తర్వాత ఒక వండర్ఫుల్ సెషన్ విన్నాము, ఎన్నో డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా క్లారిఫై అని చెప్పారు. సో మీకు కావాల్సిన టాపిక్స్ మీద కూడా మా క్లాసెస్ బుక్ చేసుకోవచ్చు. ఎడిటింగ్, డిస్కోర్సెస్, గ్రామర్, వాయిస్, స్పీచ్ ఏదైనా పర్వాలేదండి. అండ్ మాది సపరేట్గా వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి గ్రీటింగ్స్ అని వాట్సాప్ చేయండి. మిమ్మల్ని ఆ గ్రూప్లోకి యాడ్ చేస్తాం. అక్కడ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లాసెస్ 6 to 10 టీచర్స్ వండర్ఫుల్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, మనం మళ్ళీ క్వశ్చన్ పేపర్స్తో స్టార్ట్ చేసుకుందాం. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రిఫ్లెక్షన్స్ ఉన్నాయి. 6th to 10th క్లాస్ వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మనకి సిలబస్ వచ్చేసి లాస్ట్ 2 units. FA4 10th క్లాస్ వాళ్ళకి 10th క్లాస్ ఇంగ్లీష్ 5 questions ఇచ్చాం. తర్వాత ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టాం అండ్ ఎస్సే. సో సింపుల్గా ఉండాలండి FA పేపర్. అండ్ 9th క్లాస్ మహాత్మా గాంధీజీ పుష్డ్ అవుట్ ఆఫ్ ద ట్రైన్, అక్కడ నుంచి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ రీరైట్ యాజ్ డైరెక్టెడ్ తీసుకున్నాం. సినానిమ్స్, యాంటోనిమ్స్ ఉంటుంది కదా. డిస్క్రిప్షన్ అన్న డిస్కోర్స్ని తీసుకున్నాం. డిస్క్రిప్షన్ అంటే ఏమీ లేదండి, పారాగ్రాఫ్ రాయడం. తర్వాత 8th క్లాస్ ఇక్కడ పోయం తీసుకున్నాం, ఎందుకంటే పోయం కూడా ప్రాక్టీస్ చేయించాలి కాబట్టి. తర్వాత దీన్ని మనం క్లోజ్ టెస్ట్ అంటాం. క్లోజ్ టెస్ట్ తీసుకున్నాం. అండ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, క్యాపిటల్ లెటర్స్ అవి ఉన్నాయి కదా వాటి మీద. అండ్ పోస్టర్ తీసుకున్నాం. నెక్స్ట్ 7th క్లాస్ ఇక్కడ కూడా పోయమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాము, ఎందుకంటే ఇంకా ఫస్ట్ 3 FAsలో మనం లెసన్స్ మీద పెట్టాము, ప్రోజ్ మీద. ఇప్పుడు పోయిటరీ. అండ్ ఇక్కడ క్లోజ్ టెస్ట్ తీసుకున్నాం. చూడండి, ప్యాసేజ్ ఇచ్చి బ్లాంక్స్, మిస్సింగ్ వర్డ్స్ ఉంటాయి. తర్వాత కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, పోస్టర్ ఇచ్చాం. 6th క్లాస్ వాళ్ళకి కూడా పోయమే ఇవ్వడం జరిగింది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి, షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, క్లోజ్ టెస్ట్, కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్, లెటర్ రైటింగ్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళకి సిలబస్ ప్రకారంగా లెటర్ రైటింగ్ ఉంది. సో మా క్లాసెస్ మీరు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా రన్ అవుతూ ఉంటాయి. లైవ్ వీడియో పంపిస్తాం, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ మెటీరియల్ పంపిస్తాం. అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అండి. చూడండి, ఇది నా స్పోకెన్ ఇంగ్లీష్ పోస్టర్. మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే మోర్ డీటెయిల్స్ కావాలి స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ మీద అంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు మనం చూద్దాం ఎడిటింగ్ క్లాసెస్, వాటి గురించి ఇచ్చాము. ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్. ఇంకా ప్రాజెక్ట్ వర్క్ మాది మీకు చేతిలో ఉందనుకోండి, ఫినిష్. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సింపుల్గా మీరు సూపర్గా ప్రజెంట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన మాడిఫికేషన్స్ చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇది యూస్ చేయమని చెప్పడం కాదు నా వ్యూ పాయింట్. ఓకే అండి. అండ్ ఇక్కడ 10th క్లాస్ వాళ్ళకి మనం బయోడైవర్సిటీ మీద తీసుకున్నాం. సో 6 parts ఉండాలి. ఆ 6 partsని కవర్ చేసాం. మంచిగా టేబుల్ ఇచ్చాం.
సూపర్బ్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ వచ్చిన ఇన్స్పెక్షన్ ఆఫీసర్స్ కూడా ఇంప్రెసివ్గా అయ్యేటట్లుగా ఉంది. 9th క్లాస్ థియేటర్, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవి ఉన్నాయి కదా, ఎస్ అలా. అండ్ నెక్స్ట్ 8th క్లాస్. ఈ 8th క్లాస్ వాళ్ళకి మనం తీసుకున్నది విమెన్ ఎంపవర్మెంట్. వెల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అంటే ఏ క్లాస్ తీసుకున్నా మనకి 6 పార్ట్స్ ఉండాలి. అండ్ 7th క్లాస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తీసుకున్నాం. ద వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ చెస్ ఉంది కదా, ఎస్ విశ్వనాథన్ ఆనంద్ గారిది తీసుకున్నాం. మీరు లేటెస్ట్గా మన ఛాంపియన్ది తీసుకోండి, బాగుంటుంది. 6th క్లాస్ చిన్న పిల్లలకి చిన్నగా ఇచ్చాము. అశ్విని నాచప్ప గురించి, ఎందుకంటే పీటీ ఉషా ఉంది కదా మనకి 7th యూనిట్లో, సో అక్కడ దాన్ని బేస్ చేసుకొని ఇచ్చామండి. అండ్ లెట్ us see రిఫ్లెక్షన్స్. అండ్ ఇక్కడ మన రిఫ్లెక్షన్స్ 10th క్లాస్. సో మా ప్రోగ్రామ్ గురించి మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నా. డూ జాయిన్, సూపర్గా ఉంటాయండి మా లైవ్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. అండ్ ఇక్కడ ఓరియంటేషన్ క్లాసెస్ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఏమైనా కావాలంటే కూడా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటాము. స్పోకెన్ ఇంగ్లీష్ ఆన్లైన్ అండి. వెల్ ఇది 10th క్లాస్ వాళ్ళకి. ఎస్ రిఫ్లెక్షన్ చాలా సింపుల్గా ఇవ్వడం బెటర్. 9th క్లాస్ వాళ్ళకి ఒక స్టోరీ తీసుకున్నాం. నెక్స్ట్ 8th క్లాస్. సో ఈ 8th క్లాస్ వాళ్ళకి ఒక స్టోరీ తీసుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ క్లాస్ 7th క్లాస్. చిన్న పిల్లలకి 6th క్లాస్ వాళ్ళకి చూడండి ఎంత క్యూట్గా ఇచ్చాము. ఒక 5-6 లైన్లు ఉంటే చాలండి, ఆ స్టేజ్లో వాళ్ళు అది రాయడమే గొప్ప. వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తే రాయగలరు వాళ్ళు కూడా. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తూ ఉండండి. అండ్ ఇంతకుముందు చెప్పాం కదా, మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి గ్రీటింగ్స్ అని. వెస్ మీరు మా వాట్సాప్ గ్రూప్లోకి జాయిన్ అయిపోతారు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి, నంబర్ ఆఫ్ డౌట్స్, ఇన్ఫర్మేషన్ సూపర్ అండి. ఆసమ్ ప్లాట్ఫామ్ ఇది, ముఖ్యంగా ప్రైమరీ అండ్ హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్స్ అండి, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ టైం విత్ అనదర్ వీడియో. హోప్ ఈ వీడియోని మళ్ళీ షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేవిధంగా పీడిఎఫ్ ఫైల్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్కి సార్ ఐ వాంట్ ద పీడిఎఫ్ ఫైల్ లేదా ప్లీజ్ ఫార్వర్డ్ ద పీడిఎఫ్ ఫైల్ అంటే నేను ఫార్వర్డ్ చేసేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.